వరంగల్లోని గాదే ఈనయ్య అరెస్ట్ను ప్రొఫెసర్ కోదండరాం తీవ్రంగా ఖండించారు. గాదే ఈనయ్యపై ఎన్ఐఏ పెట్టిన ఉప కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ మేరకు ఈనయ్య తన అభిప్రాయం వ్యక్తం చేయడం నేరం కాదన్నారు. ఇక భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. అయితే రాజకీయ పరిణామంపై వ్యాఖ్యానించడం నేరం కాదని, దానికి ఉప కేసు విధించడం అన్యాయమన్నారు. మానవతా దృక్పథంతో ఈనయ్య చిన్నపిల్లల అనాథ శరణాలయం నడుపుతున్నారని, కనీసం దాన్ని దృష్టిలో ఉంచుకుని కేసు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రొఫెసర్ కోదండరాం. కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తున్నది. ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. చుట్టూ జరిగేటువంటి ఘటనల మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశము ఉంటుంది. భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ మేరకు గాదే ఎన్నయ్య గారు కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయటం నేరమేమీ కాదు. రాజకీయాల్లో ఒక పరిణామం మీద వ్యాఖ్యానించటం నేరమేమీ కాదు. దానికి గాను ఊపా కేసు విధించటం చాలా అన్యాయం. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం కూడా. ఆ ఊపా కేసు చాలా విచిత్రమైన చట్టం. అది మనిషికి నేరం రుజువు కాకుండానే శిక్ష విధించేటువంటి చట్టం. అది అటువంటి ఘోరమైన చట్టం కింద ఆయనను బంధించి బయటికి రాకుండా ప్రయత్నించటం చాలా అన్యాయం. ఆయనను ఈ సందర్భంగా మేము కోరేది ఆయనను విడుదల చేయాలని కోరుతున్నాం. దానికి ఒక ప్రధాన కారణం కూడా ఉన్నది. ఆయన ఒక అనాథాశ్రమాన్ని నడుపుతాడు. దాదాపు 150-160 మంది పిల్లలు అందులో